చేసిండు. ఎందుకో తెలుసా, ఆ రోజు మిమ్మల్ని నమ్మి మేము ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. మేము మా మొఖాలు ఊళ్ళో కూడా చూపించలేకపోతున్నాం సార్. రేవంత్ రెడ్డిని ఇప్పటికిప్పుడే పోయినా మళ్ళా కేసీఆర్ వచ్చినా మాకు మంచిది అనిపిస్తుంది. తినడానికి తిండి కూడా లేదు. నీ బిడ్డకో నీ కొడుకో ఉద్యోగం కోసం రోడ్డు ఎక్కితే ఆ బాధ మీకు అర్థమయ్యేది. ఎంట్రీని తాగండి, ఎంట్రీలు తాగినా కూడా నేను వేసేయలే అంటున్నాడు. ఆ ఎంట్రీని కొనుక్కోవడానికి కూడా మాతో డబ్బులు లేవు. కాంగ్రెస్ను తెలంగాణలో కాదు యావత్ మొత్తం భారతదేశంలో కూడా భూస్థాపితం చేసేటట్టు తయారైతుంది రేవంత్ రెడ్డి. పెట్టి నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డబ్బా ఇచ్చినా తాగి చచ్చిపోతాం. మురికిచ్చిది అంటారు. ఓటేసే పరిస్థితి కాదు, చెప్పు దెబ్బలే అని ఈ విధంగా హెచ్చరిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణలో ఎప్పటికీ రాదు. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం కూడా రేవంత్ రెడ్డి. తెలంగాణ రాకముందుకున్న ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత బాధను ఏ నిరుద్యోగులు కూడా అనుభవించలేదు. మీటింగ్ పెట్టినప్పుడల్లా 70 నుంచి 80 అవుతున్నాయి, 80 నుంచి 1,00,000 అవుతున్నాయి. కానీ ఇట్లా నీళ్ళు తీస్తే పొద్దు ఒకటి వచ్చింది కానీ కంట్లో నీళ్ళు వస్తలేవు. కంట్లో నీళ్ళు తీస్తే బాగలేకుంటుందని పుణ్యం ఉంటుంది అన్న. నోటిఫికేషన్ ఎటువరే సార్